మేలు చేయుట యందు ఏం చేయకూడదంట, విసుక్కోవద్దు. ఎందుకంటే ఇతరులకి సహాయపడేటప్పుడు కష్టం ఉంటుంది, ఉంటుందా ఉండదా? ఇతరులకు ఇచ్చేటప్పుడు, ఇతరులకు పెట్టేటప్పుడు, ఇతరులకు మేలు చేసేటప్పుడు ఆ ప్రాసెస్లో మనం కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, మనం కొన్ని ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయకూడదంట, విసుక్కోకూడదు. అంటే మేలు చేసేటప్పుడు కష్టాలు వస్తాయి అని చెప్తున్నాడా, ఇబ్బందులు కలుగుతాయి అని చెప్తున్నాడా? ఇబ్బంది అయినప్పటికీ నువ్వు మేలు చేయి. ఇబ్బంది పడుతూ నేను మేలు చేస్తే నాకేంటయ్యా ప్రయోజనం అంటే, దేవుడు అంటున్నాడు, తగిన కాలమందు నువ్వు పంట కోస్తావు, నువ్వు చేసిన మేలు వృధాగా పోదు. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట గ్లాసులు చన్నీళ్ళు ఇచ్చిన ఫలాన్ని పోగొట్టుకోరని చెప్పిన దేవుడు నమ్మదగిన దేవుడు కాదా? ఆయన కొరకు, ఆయన పేరిట మన సహోదరులకు లేదా దీనులైనటువంటి ప్రజలకు మనం చేస్తున్నటువంటి మేలు, సహాయం ఏదైతే ఉందో అది వృధాగా పోతుందా? పోదు. అందుకే సాధ్యమైనంత వరకు అందరి ఎడల మనం ఏం చేయాలంటే వాళ్ళకి మేలు చేసేవారిగా ఉండాలి. ఇరుగు పొరుగు వారికి కానివ్వండి, సంఘంలో చేర్చబడిన వారికి కానివ్వండి, మన బంధువుల్లో, స్నేహితుల్లో కానివ్వండి, దిక్కులేని బిడ్డలు, అనాథ బిడ్డలకు కానివ్వండి, విధవరాండ్రకు కానివ్వండి, మనకి అవకాశం ఉన్న కొలది మనకి ఎవరైతే దృష్టిలో ఉన్నారో, మనకు తెలిసిన వాళ్ళు, మన కళ్ళ ముందు ఎవరెవరైతే మనకు వచ్చారో, కళ్ళ ముందు ఎదుటికి వచ్చారో, అలాంటి వారందరికీ కూడా మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఎప్పుడు మనం వండుకొని, మనం కట్టుకొని, మనం తిని మనం తృప్తిగా ఉంటే ఏముంటుంది గొప్ప కదా? అలాంటిది దేవుని మనసు కాదు. ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటారే వాళ్ళు నిజమైన దేవుని పిల్లలు.